హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బాత్రూంలో వాటర్ లైన్ వర్క్ అయితే చేస్తున్నాము. సో చాలా రోజుల తర్వాత వర్క్ అయితే వచ్చాము. కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. మ్యాక్సిమం ఒక 3 to 4 వీక్స్ అయిపోతుంది వర్క్ చేసి. సో ఈరోజు మేము చేస్తున్న వర్క్ అయితే వాటర్ లైన్ వేస్తున్నాము బాత్రూమ్స్లో. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా మార్కింగ్ వేసాము, బాత్రూంలో ఏమైనా ఫిట్టింగ్స్ వస్తాయో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది బాత్రూంలో కటింగ్ చిప్పింగ్ అంతా చేసుకున్నాము ఇప్పుడే. చూడండి, ఇది బాత్రూంలో వాల్ మిక్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాల్ మిక్సర్ ట్యాప్స్ వస్తాయి. ఇక్కడ ఇది వాష్ బేసిన్ కోసం, ఇక్కడ పైన 2 గీజర్ కోసం, ఇది షవరు. అండ్ ఇక్కడ ఈ లాస్ట్లో ఇది ఇక్కడ లెట్రిన్ బేసిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే లెట్రిన్ బేసిన్ వస్తుంది కార్నర్కి, దానికోసం అది వాటర్ పాయింట్. అండ్ అక్కడ ఆ కార్నర్లో గన్ అయితే వస్తుంది. ఇక్కడ మధ్యలో హోల్ ఉండేది, అటు సైడ్ బయటికి పైప్ వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ హోల్ ఉండేది సోలార్ కోసం అయితే పెట్టాము. అలాగే దీని వెనకాల ఇంకొక బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. అందులో కూడా కటింగ్ చిప్పింగ్ కూడా అయిపోయింది. మాకు అలాగే మెటీరియల్ కూడా వచ్చేసాయి ఇక్కడ. సో అందులో కిచెన్లో నజీర్ చిప్పింగ్ చేస్తున్నాడు. కిచెన్లో కూడా కటింగ్ అయిపోయింది. అది కిచెన్లో మార్కింగ్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా మొత్తం అయిపోయింది. కటింగ్ చిప్పింగ్ 2 అయిపోయాయి. ఇది వాష్ బేసిన్, అక్కడ వాల్ మిక్సరు, అది గీజరు, ఇక్కడ షవరు, అక్కడ కార్నర్లో గన్నుకు ఒకటి, లెట్రిన్కి ఒకటి పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను పైపులు అయితే పెడుతున్నాను. నాకు కటింగ్ అయిపోయింది కాబట్టి నేను పైప్ సెట్టింగ్ చేస్తున్నాను. సో ఈ బాత్రూంలో నాకు పైప్ సెట్టింగ్ చేయడానికి ఏమేమి అవసరమో ఇదే ఫ్రెండ్స్ నాకు కావాల్సింది. బెండ్లు, గమ్ము, నెయిల్స్, ఇదే ఫ్రెండ్స్. ఇది వాల్ మిక్సర్ సెట్. ఇది దీన్ని ప్లెయిన్ టీ అంటారు. ఇది బ్రాసెల్స్, ఇది బ్రాస్ టీ, మెజర్మెంట్ టేపు, పైప్ కట్ చేయడానికి పైప్ కట్టరు. సో అలాగే ఆక్సా బ్లేడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఉంది కాబట్టి మాకు ఇది పెద్దగా అవసరం పడదు. సో అందుకని ఇది నేను తీసుకోలేదు. అవసరమైతే తీసుకుంటా, లేకుంటే లేదు. ఇది ట్యాప్. సో ఇవైతే నాకు అవసరమైతే బాత్రూంలో. సో నేనైతే ఇప్పుడు పైపులు పెడుతున్నాను. నజీర్ అక్కడ చిప్పింగ్ అయిపోయిన తర్వాత నాకు అది కూడా ప్లానింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇల్లు హౌస్, మనకి తూర్పు ఫేసింగ్ ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK హౌస్ ఇది. సో వీడియోని చూస్తున్నాను. పైపులు పెట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇది పైప్ లైన్ మొత్తం పెట్టేసాము చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ గీజరు, ఎక్కడ షవర్ వస్తుంది, వాల్ మిక్సరు, వాష్ బేసిన్ పాయింట్ అనేది. అటు సైడ్ బాత్రూంలో కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి. అక్కడ ఉన్నది అది సోలార్ కోసం ఫ్రెండ్స్. అది ఎలక్ట్రికల్ పైప్ కూడా పోయింది. ఇలాగా ఇక్కడి నుంచి అక్కడికి గీజర్ కోసం వెళ్ళింది. అలాగే ఇందాక మీకు కిచెన్లో ప్లానింగ్ చూపించలే కదా, ఇప్పుడు కిచెన్లో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కిచెన్లో కూడా పైపింగ్ పెట్టేదంతా అయిపోయింది. అది కిచెను. సో ఇప్పుడు ఇది రూమ్ అయితే, ఇది డైనింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ డైనింగ్లో వాష్ బేసిన్ కావాలి కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ కోసం ఒక పాయింట్. నేనైతే ఇది కొంచెం లాంగ్ ఉంది, ఇలా తీసుకున్నాము. అండ్ ఇది కిచెన్లో షింక్కి సెంటర్లో ఒక ట్యాపు, ఈ పైన పెట్టింది ఆక్వాగార్డ్కి. ఇది ఇలా తీసుకుని వెళ్ళి అలా బయటకి అయితే హోల్ వేసి ఇచ్చేసాము. సో ఇంకా అది బయట నుంచి ఇలా పైకి అక్కడ మోల్డింగ్లో హోల్ వేసుకొని అది ఓపెన్ టైప్ కొడతాం ఫ్రెండ్స్. అండ్ ఇది ఇలా కిందకు పోయింది కదా, ఈ కింద ఈ గోడకు అటు సైడ్ వాళ్ళకి వాషింగ్ మెషిన్ కోసం ట్యాప్ కావాలంట.
సో అందుకోసం అయితే ఇది ఇలా ఫ్లోరింగ్లో తీసుకున్నాము. మీకు అది కూడా చూపిస్తాము చూడండి. ఫ్లోరింగ్లో ఇదే ఫ్రెండ్స్, ఇది ఫ్లోరింగ్లో వచ్చింది. ఇది వాషింగ్ మిషన్ కోసం. వాషింగ్ మిషన్కి ఎలక్ట్రికల్ పాయింట్ అక్కడ ఉంది, దీని వెనకాల ఉంది. సో ఈరోజు నేను నజీర్ కలుసుకొని చేసిన వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. వర్క్ అయితే అయిపోయింది, సామాన్లన్నీ ఎత్తిపెట్టేసాం మేము. మొత్తం ప్యాకప్ చేసేసి ఇంకా మా మేస్త్రికి అయితే కాల్ చేస్తాము. అలాగే ఇక్కడ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో ఈరోజు మేము ఆ వర్క్ చేసాము. అండ్ రేపు ఈ పైపుల వర్క్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేస్తారు ఫ్రెండ్స్. అంటే మాతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఈ సద్దామన్న వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు. ఈ వర్క్ గురించి మాకు తెలియదు. సో ఈరోజు మేము చేసిన వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఈ వాటర్ లైన్కి సంబంధించిన వర్క్ గురించి మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.